సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోను నిలువుము అన్నమాట ఏ గ్రంథంలో ఉన్నదని ఉంది? ఏ యాషారు గ్రంథము, బి హనోకు గ్రంథము, సి నోవాహు గ్రంథము, డి యెహోవా గ్రంథము. ఏ యాషారు గ్రంథము. గిల్గాలులో ఉన్న ఇశ్రాయేలీయులపై యుద్ధమునకు వచ్చిన 5 రాజులు ఏ గుహలో దాగిరి? ఏ గిల్గాలులోని గుహలో, బి హాయిలోని గుహలో, సి మక్కేదాలోని గుహలో, డి ఎరికోలోని గుహలో. సి మక్కేదాలోని గుహలో. రాజైన యాబీను చుట్టూ ఉన్న రాజులను పోగు చేసి ఇసుక రేణువులంత సైన్యములతో ఎవని మీదకి యుద్ధమునకు వెళ్ళెను? ఏ ఎదోమీయుల మీదకి, బి ఇశ్రాయేలీయుల మీదకి, సి యూదావారి మీదకి, డి లేవీయుల మీదకి. బి ఇశ్రాయేలీయుల మీదికి. యెహోషువ అనాకీలతో యుద్ధము చేసినప్పుడు అనాకీలలో ఎవరు మిగిలిరి? ఏ గాజాలోని వారు, బి గాతులోని వారు, సి అష్టోదులోని వారు, డి ఈ పైనున్న వారందరూ. డి ఈ పైనున్న వారందరూ. యెహోషువ ఓడించిన రాజులలో మొదటి రాజు మరియు చివరి రాజు పేర్లు ఏమిటి? ఏ ఎరికో రాజు తిర్సా రాజు, బి ఎరికో రాజు దోరు రాజు, సి ఎరికో రాజు మెగిద్దో రాజు, డి ఎరికో రాజు అక్షాపు రాజు. ఏ ఎరికో రాజు తిర్సా రాజు. యెహోషువ మొత్తం ఎంతమంది రాజులను జయించెను? ఏ 18 మంది రాజులను, బి 30 మంది రాజులను, సి 40 మంది రాజులను, డి 31 మంది రాజులను. డి 31 మంది రాజులను. బెయోరు కుమారుడైన బిలామును గూర్చి యెహోవా ఏమన్నాడు? ఏ ప్రవక్త అన్నాడు, బి సోదెగాడు అన్నాడు, సి యాజకుడు అన్నాడు, డి మాంత్రికుడు అన్నాడు. బి సోదెగాడు అన్నాడు. బాషానులోని యాయీరు పురములో ఎన్ని పట్టణాలున్నాయి? ఏ 30 పట్టణాలు, బి 40 పట్టణాలు, సి 60 పట్టణాలు, డి 50 పట్టణాలు. సి 60 పట్టణాలు. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.